హలో నమస్తే అండి. ఈరోజు మేము మా అబ్బాయి, నేను, మా వారు మేమందరం కలిసి 4 రోజుల ట్రిప్కి వెళ్తున్నాము. అంటే యూఎస్ని కొంచెం అన్నా అలా మొత్తం చూసి వచ్చినట్టు ఉంటుంది. ఒక్కొక్క రోజు ట్రిప్ పోతే ఏం బాగుంటుంది, మార్నింగ్ పోయి నైట్కి వచ్చేస్తున్నాం కదా, అలా కన్నా కూడా ఒక 4 రోజులు బయటికి పోదాం వేరే స్టేట్లకు అని చెప్పి తీసుకెళ్తున్నాడు. అలాగా ఇప్పుడు మేము ఆల్రెడీ బయలుదేరి 1 అవర్ అయిపోయింది. డెన్వర్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తామనేది నేను పోను ముందు చెప్తాను, ఎక్కడికి వెళ్తామనేది. ఓకే, నేను బయట వ్యూ కూడా చూపిస్తూ ఉంటాను, మధ్య మధ్యలో చూస్తూ ఉండండి మీరు కూడా. పోయిన పొడుగు రోడ్డు మొత్తం ఇలానే ఉంటుంది, కాకపోతే ఇంకా పక్క నుంచి ఎత్తైన కొండలు ఉన్నాయి. ఇంకా అవి నేను చూడటానికే సరిపోయింది, మీకు చూపించేలోపోయి ఇక చూపించాలని ధ్యాస కూడా ఉండట్లా, వాటిని చూస్తా అలా ఉండిపోయాను. చూడండి ఎంత బాగున్నాయి కొండలు అసలు వ్యూ. ఇప్పుడు సాయంత్రం 5 అయ్యింది. చిన్నగా కొండలను నీడబడి ఎలా కనపడుతుంది. క్లైమేట్ బాగుంది, చాలా బాగుంది. ఇదిగోండి కొండ పక్క నుంచి వెళ్ళి లేక్ ఉంది ఇటు పక్కన. అయ్యో కనపచ్చట్లా బాగా, ఎలా అయినా వెళ్ళిపోయిందా ఉంది. ఇంకా సైడ్ రైలింగ్ వచ్చే వరకు బాగా కనపడట్లేదు. చూడండి పక్కనే సిటీ. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక కొండ ఎక్కబోతున్నాం, కానీ భలే ఉంది. చెవులు దిప్పిళ్ళు పడిపోతున్నాయి కొండ ఎక్కేవారు. మన వాయిసే మనకి అసలు చిన్నగా వినపడుతుంది. నేను పెద్దగా మాట్లాడుతున్నా కూడా చిన్నగా వినపడతా ఉంది. అసలు ఎంత బాగుందో చూడండి వ్యూ మాత్రం. రోడ్లు కూడా సూపర్గా ఉన్నాయి అసలు. ఇప్పుడు ఎలాగా మనం ఒక 12 అవర్స్ జర్నీ చేయాలన్నమాట. ఆల్రెడీ మేము ఈవినింగ్ భోజనం చేసిన తర్వాత 3:30కి అలాగా బయలుదేరాము. మా అబ్బాయి ఆఫీస్ వర్క్ చూసుకున్న తర్వాత బయలుదేరాము. అలాగే నైట్ 12 వరకు అలాగా జర్నీ చేసి తర్వాత ఎక్కడన్నా రెస్ట్ ఏరియాలో చూసుకొని ఒక 3-4 అవర్స్ రెస్ట్ తీసుకుంటాము. మళ్ళీ తర్వాత ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి అసలు కొండల మీద. ఇంకా ఈ డెన్వర్లో స్నో పడ్డప్పుడు చూడాలి. ఇంకా ఈ వాతావరణము ఇప్పుడే ఎలా ఉంది. స్నో పడ్డప్పుడు అసలు ఈ కొండలన్నీ తెల్లగా మంచుతో కప్పట్టి ఎలా ఉంటాయో. ఈసారి ఎప్పుడైనా స్నో పడే టైంలో వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇవన్నీ. అసలు పోయిన పొడుగు వ్యూనే, ఎంత దూరం పోయినా కూడా అది చూడాలి, ఇది మిస్ అవుతున్నాం అన్నట్టే ఉంది. చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం చీకటి పడిందంటే ఈ చల్లదనానికి ఆ స్నో కొంచెం అలాగా వచ్చి రోడ్డు కూడా కనపడితే కనపడదు. ఇప్పుడే చూడండి అలా ఉందో, ఒక మంచు తెరలాగా వస్తూ ఉంది. చూడండి అన్ని క్రిస్మస్ మొక్కలు అన్నమాట అవన్నీ. వీళ్ళ దగ్గర పెరిగేవన్నీ ఎక్కువగా అవే క్రిస్మస్ మొక్కలే అన్నమాట. క్రిస్మస్ ట్రీ అంటారు చూసి అవే, ఎక్కడ చూసినా అవే. ఇంకా కొత్త రకం అయితే ఏం కనిపించట్లేదు, కానీ అవే పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు కూడా కొన్ని చోట్ల అయితే. చూడండి ఇప్పుడు కొండను తొలిచి రోడ్డు మార్గం ఇలా వేసారు. టన్నెల్స్ లోంచి వెళ్తున్నాం మనము. అసలు ఇలా వెళ్తుంటే భలే థ్రిల్లింగ్ గా ఉంది ఇవన్నీ చూస్తుంటే. లైటింగ్ మాత్రం భలే పెట్టేశారు లోపల, ఇంత డేలో కూడా. ఎంత దూరం పోయినా కూడా అసలు మంచి మంచి సీనరీస్ ఉన్నాయి. కాకపోతే ప్రతిదీ క్యాప్చర్ చేసి పెట్టలేం కదా, అందుకని కొన్ని చూపిస్తున్నాను. మా అబ్బాయి అంటున్నాడు నీ వీడియోల కోసం అని
మంచి మంచి సీనరీస్ మిస్ అయిపోతున్నావు మమ్మీ, వీడియో పక్కన పెట్టి ఇవన్నీ చూడు నువ్వు అని అంటున్నాడు. కానీ నేను కొన్ని తీస్తున్నాను మధ్య మధ్యలో. చూడండి కార్లు, ఇంత కొండల మధ్యలో కూడా ట్రాఫిక్ ఎంత ఉందో. టన్నల్స్ ఎలా వచ్చినాయి. 1973లో కట్టారంటే 1973 నా డేట్ ఆఫ్ బర్త్. 2 కదే 2 కాదురా, 2 మా అమ్మాలకు పెళ్ళి అయింది. పాస్పోర్ట్ లో ఉండేది మా నాన్న నా డేట్ ఆఫ్ బర్త్ 1 year ఎక్కువ ఇచ్చు. లైటింగ్ బాగా పెట్టిండు. కానీ దీంట్లో చలికాలం అప్పుడు కూడా ఇలానే ఉంటది, మంచు పడదు కాబట్టి. కదా వాటర్ వస్తుంది ఏమారా లోపలికి. అదే 2 నిమిషాల పైనే వచ్చామరా ఇప్పటికి. టన్నల్ స్టార్ట్ అవ్వగానే పెట్టా. అవును, ఇక్కడ చెప్పింది స్టెప్ 7% గ్రేడ్, నెక్స్ట్ 7 miles అంట. గ్రేడ్ అంటే వాటిలో రకాలు ఉంటాయి. ఏంటంటే పైకని కిందకని చెప్పి గ్రేడ్స్ రూపంలో కొలుస్తారు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పుడు వెహికల్స్ వస్తాయి, బ్రేక్ ఫెయిల్ అయినాయి అనుకో సప్పని పక్కకు పోవడానికి అదేలే చెప్తాను. ఎంత ఎండ ఉంది, లోపలేమో అంత చల్లగా వచ్చాం. చాలా డౌన్, పెద్ద కొండ మీద చల్లి 1.5 గంట సేపు దిగాము. ఇప్పటికి చెవులు దిబ్బిళ్ళు ఎత్తిపోయి తలకాయ అయితే ప్రెస్ చేసినట్టే, అసలు తల ఉత్తేసినట్టే ఉంది. అక్కడ చూడండి ఒక లేక్ కొండల మధ్యలో ఉంది, పైన రిజర్వాయర్ లాగా ఉంది ఒకటి. స్టోరేజ్ అక్కడ నేను అక్కడ ఆపుతాను, 1 సెకండ్ అట్లా 5 నిమిషాలు దిగి కాల్ ఫ్రీ చేసుకోండి. మీరు కూడా కొంచెం అటంతా చూసినట్టు. ఓకే దిగుదాం. మరి మొత్తం అసలు ఎంతసేపు 15 minutes వచ్చినట్టున్నాం కదా డౌన్ లో కంప్లీట్. తెలిసిపోతుంది. అదే సిల్వర్ థ్రోన్ సిటీ పేరు. కానీ భలే ఎంజాయ్ చేస్తారు రైళ్ళు మాత్రం. కొండల మధ్యలో రోజు చూసేవాడికి బోరే కొడుతుంది. సిల్వర్ థ్రోన్ డిల్లర్ పేర్లు కూడా వెరైటీగా ఉంటాయి అసలు, భలే కదా. అదిగోండి సిటీ మొత్తం, ఇక్కడ చుట్టూ కొండలు డౌన్ లో ఉన్నాయి. ఇదిగోండి సిటీ. అట్నుంచి ఇంకెన్ని కనెక్టివ్ రోడ్లు ఉన్నాయోరా ఆ డౌన్ లోంచి వెళ్ళిపోవడం. ఇప్పుడు మళ్ళీ మనం అప్పెక్కుతున్నాం కొండ. ఇవన్నీ ఇల్లు అపార్ట్మెంట్ లారా, రెంటల్ సర్వీస్ అన్నట్టు లేదా అపార్ట్మెంట్స్ కావచ్చు. అదే చెప్పా కదా బండి సైడ్ కాపీ దాన్ని సీనిక్ ఏరియా అని చెప్పి అట్లా పెడతారనమాట. ఒక పార్కింగ్స్ లాగా పెట్టేసి నేచర్ ని ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇట్లా టూరిస్టుల కోసం పెడతారు. 1 kilometer జర్నీ చేశారు, కాసేపు ఆగి 100 కాదులే, అది తీసుకుంది. ఓకే ఇటుగా ఇక్కడ సీనిక్ ఏరియా అని చెప్పి ఈ ఏరియాని చూడటానికి ఇలాగా, అది హైవే రోడ్డు పక్కన ఇలాగిచ్చారనమాట. మేము ఇక్కడ ఆగి ఒకసారి మొత్తం చూస్తున్నాం అన్నమాట. చూడండి చూడండి ఎంత బాగుంది అసలు. బండ్లు జయ్యి వెళ్ళిపోతాయి. అక్కడ ఇల్లున్నాయి చూడండి, ఎంత ప్రశాంతంగా ఉన్నారు. కొండల కింద ఊరుంది, అక్కడ మంచి నేచర్ మధ్యలో ఉన్నారనమాట. ఇక్కడ లేక్, దాంట్లో బోట్లు కూడా ఉన్నాయి. లేక్ ఆ చివరి దాకా ఉంది, బోట్ వే.
చూడండి ఎంత కిందకు ఉంది. కళ్ళు తిరుగుతున్నట్టే ఉంది ఇలా పోతుంటే. పక్క నుంచి కొండ మీద పడ్డట్టే ఉంది. ఇంకా బేసిక్గా ఇంకా దూరం నుంచి తీస్తే ఇంకా బాగుండేది. నేను చూస్తా తీయటం మర్చిపోయా. మళ్ళీ సీనిక్ ఏరియా అన్ని చోట్ల అట్లా పెడతా ఉంటాడు. అదే సీనిక్ ఏరియాల దగ్గర ఆగి ఈ లొకేషన్ చూడటానికి 1/2 మైల్ ఉందంటే ఇంకా అది చూడటానికి. బేసికల్గా ఏముండదు, ఇట్లా చూసుకుంటే వెళ్ళిపోవడమే. అదే అదే. కాకపోతే ఎక్కడైనా మంచి ప్లేస్ అనిపించి ఆగాలనిపించి అయినా ఇంకా మంచు ఉన్నట్టే ఉంది కానీ లేదు కదా. ఎట్లా అంటే దాన్ని ఏమంటారు మన దగ్గర బొల్లొచ్చిందంట రాగా, కొండకి బొల్లొచ్చింది అనమాట. కొండకి బొల్లు వచ్చిందా? ప్యాచలు ప్యాచలుగా భలేగా ఉందిరా. గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది కదా. కొంచెం బయటకు వచ్చారు కదా. ఇది కూడా ఒక స్కీయింగ్ ఏరియానే మళ్ళీ. ఈ కొండ చూడు, అందుకే పైదాకా నీకు లిఫ్ట్ సర్వీస్ ఉంది. హైట్ నుండి కిందకి వచ్చేది. ఇల్లు చూడరా భలే కట్టుకున్నారు వీళ్ళు. రోడ్డు అప్పటి కట్టుకున్నారు. భలే లైఫ్ లీడ్ చేస్తున్నారు వీళ్ళందరూ. మాత్రం ఎంజాయ్ చేస్తారు. నేచర్ కి కొంచెం దగ్గర ఉంటది. లైఫ్ స్పాన్ కూడా అందుకే బాగానే ఉంటుంది, ఎక్కువ ఉంటదా. ఎంత పొల్యూషన్ అనేది మ్యాటర్ కదా. అందులో చేసే పొల్యూషన్ ఇండియాకి ఎక్కువే ఉంటదిలే, కానీ కాకపోతే చెట్లు ఉన్నాయి, వ్యాస్ట్ ల్యాండ్ ఎక్కువ ఉంది. సో బాగా ఇదంతా స్కీయింగ్ ఏరియానే. ఇటువైపు లెఫ్ట్ సైడ్ లో చూస్తే స్నో పడినప్పుడు అంతా పైనుండి వచ్చి మంచులో ఆడుకుంటూ పిల్లలందరూ కిందకి జారడానికి. ఇక్కడ నుండి ఆ చివరి పాయింట్ దాకా మనం వెళ్ళలేం కాబట్టి మనని తీసుకెళ్ళడానికి అక్కడ మనకి రోప్ వే అంటే గోల్కొండ కాదు అది, రోపుల మీద మా బాక్స్ లో కూర్చుంటే మనం పై దాకా తీసుకెళ్తుంది. మనం అక్కడ నుండి స్కీయింగ్ చేసుకుంటే కింద రావచ్చు. ఇంకా కింద చూసినట్లయితే కింద స్నో లానే ఉంది మరి. అది స్నోనో కాదు, తెల్లగా ఉంది మరి. అది స్నోనే అనుకుంటున్నాను మరి నేనైతే. ఎందుకు మరి అది అక్కడ ఎట్లా ఆగింది ఎంత ఎండకి? అన్న తెలిసి పిల్లలు ఆడుకోవడానికి అంతా చేసి ఏమైనా పెట్టారో తెలియదు. ఆ పైన కూడా ఇంకొంచెం స్నో ఉన్నట్టుంది. రెండు చోట్ల ఉన్నట్టుగా గడ్డల్నే ఉంది అంతా. మిగతా చోట్ల ఎక్కడా కనిపించట్లా. ఎక్కడ కనపడలేదు. కుదిరితే రిటర్న్ లో వచ్చేటప్పుడు ఆగుదాం, మంచి పట్టుకోవాలి, ఆడదాం. ఇంత దూరం వచ్చినందుకు ఒకసారైనా మంచి పట్టుకోకుండా ఎట్లా? ఇవన్నీ అయ్యా రోపేలే స్కీయింగ్ చేసుకుంటారని చెప్పి అంత దాకా వెళ్తుంది. ఈ ఏరియా బాగా స్కీయింగ్ బాగా పాపులర్ ఉన్నట్టు. అదే జనాలు బాగా వస్తారు అనుకుంటా. ఇప్పుడు మంచి లేదు కదా, నవంబర్ నుండి స్నో పడుతుంది కాబట్టి ఇంకా అప్పటి నుండి టూరిస్టులు లాగా ఎక్కువ మంది వస్తారు వీకెండ్స్. వీటికి కూడా మోస్ట్లీ మనకి ఇయర్లీ పాస్లు ఉంటాయి అన్నమాట. ఒక 3-4 పార్కులు లెక్కన ఇట్లా స్నోయింగ్ చేయడానికి మనం కార్ కి ఇన్సూరెన్స్ ఎట్లా కడతామో వాటికి కూడా అట్లా మనం ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే మన పిల్లలతోటి వచ్చి ఇట్లా మనం సరదాగా టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. అది 3 నెలలు 4 నెలలే ఉంటదనే కానీ మిగతా నేషనల్ పార్క్స్ వేరే వాటికి వెళ్ళడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి అదొక ఫన్ యాక్టివిటీ. ఇక్కడ ఇలాంటి వాటి కోసం పక్క స్టేట్ నుండి కూడా వస్తారు. ఎందుకంటే స్నో వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి, ఇంత హిల్ ఏరియాస్ జోన్స్ చుట్టుపక్కల ఉండవు కాబట్టి అందులో బాగా వస్తారు. బాగానే వస్తుంది, లైటింగ్ బాగానే ఉంది ఇంత గుట్టల్లో అయినా. రివర్ టర్నింగ్ తిన్నప్పుడు అదే పడుతుంది. ఇది రైలింగ్ ఉంది కదా, తిప్పినప్పుడు లాంగ్ షాట్ అది కొలరాడో రివరా? మనం ఈ కొలరాడో జనవరి కొండలు దాటడానికి ఇంకెంతసేపు పట్టిందో? ఎన్ని గంటలైనా కానీ గుట్టల్లోంచి వస్తాను. అసలు వీళ్ళు బతుకుతున్నారు మంచి ఇల్లు వేసుకొని ఈ గుట్టల మీదనే అంత బాగా బతుకుతున్నారు. అసలు మనకి
చీకటి పడతా ఉంటేనే గుండె గుప్పు గుప్పు అంటుంది నాకైతే. ఇవన్నీ చూస్తా అంటే వీళ్ళు ఇక్కడే పేట బతుకుతున్నారు ఈ కొండల మధ్యలో. అసలు రోడ్డు మామూలుగా లేదు కదరా. అసలు రివర్ అనే కాదు, ఇప్పుడు మనం ఉన్నది కూడా బ్రిడ్జ్ పైన, గ్రౌండ్ మీద ఏం లేదు. మొత్తం బ్రిడ్జ్ మీదే ఉంది. మొత్తం బ్రిడ్జ్ మీద తిరుగుతాను. ఏడ చిక్కుకుపోయినట్టే ఉంది ఇద్దరు పోతుంటే. దారిదేలో ఒక కొండలో తిరుగుతున్నట్టుంది. కాదే రోడ్డు కరెక్ట్ గా ఉండటాన్ని మనకు భయం లేకుండా పోతున్నాం కానీ. ఎక్స్ప్లోర్ మమ్మీ. అదే గ్రాస్ ఇంకోటి వచ్చింది టన్నెల్ చిన్నది, అలాంటి 2-3 వస్తాయి అనుకుంటా. డౌన్ ఉందా? లేదు లేవలే. కొన్ని 100 మైళ్ళు వేసారంటే 100 మైళ్ళు ఉన్నాయి. బిలియన్స్ మైల్ ముడ్డానికి అప్పు ఉంది. అసలు ఎట్టనే తెలుసు ఇన్నట్టు చూస్తే మనకి గుళ్ళు ఉంటాయి చూసా, ఆ గుళ్ళకి చెక్కినట్టున్నాయి. గుళ్ళ మీద శిల్పాలు చెక్కినట్టుగా ఉన్నాయి. కాకపోతే వీళ్ళేం పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. అడ్వెంచర్ అంటే ఉంది. ప్లేన్ రోడ్స్ లో వెళ్తే నీకు బోర్ పడుతుంది. అన్నట్టుగా బోహన్ పిల్లలకు సూట్ కాదేమో. అవును, చంటి పిల్లలు చెవులు దిబ్బిళ్ళు పడి తలనొప్పి వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంత ఉంటే మనకే అట్లా అన్ఈజీగా అనిపించింది. మళ్ళీ టన్నెల్ నుంచి పోతా వస్తుంది అనుకుంటారు. అది గ్రీన్ లైట్లు కనపడుతుంది. చూడు, ఈ కొండ దాటాలంటే మరి అంతే లేదు, కొండ పక్క నుంచే వేసుకుంటూ పోయారు. ఎక్కడ కుదిరితే అక్కడ నేల మీద వచ్చింది. దాని చోట ఎక్కువ శాతము కొండల మధ్యలోనే కదా మనకి మంచి నీళ్ళు అయ్యి వచ్చేది. అటు వాటర్ దాటేస్తుంది. అవును, ఇటు పోతుంది. కొలరాడో రివర్ అంటే ఇది. ఇట్లా మళ్ళీ గుట్టలో ఉండదు. అన్ని టన్నెల్స్ లో వచ్చి ఇది ఎట్టుందో తెలుసా, ఏదో గ్రహంలోకి పోతున్నట్టు దూసుకుపోతున్నట్టుగా. ఇది స్పీడ్ అదో కొత్తది వచ్చింది. ఒక ట్యూబ్ లో ఉంటే మ్యాగ్నెటిక్ ద్వారా వెళ్ళిపోయేది వస్తుంది. హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ ఏదో అట్లనే ఉంటుంది. చాలా దూరం ఉందిరా ఇది కూడా. ఇది కరువులు తిరుగుతుంది. అవును, అమ్మ కనిపించింది రావతనుకుంటా. పగలైన రాత్రి చీకట్లు అదేగా. అమ్మో, ఇది ఎదురు నాయుడు. దిగడానికి ఆప్షన్ ఉంటుంది పైన. మన ఎగ్జిట్ లో దిగాలంటే కింద నుండి అక్కడ వాటర్ స్టోరేజ్ చేసి పవర్ జనరేట్ చేసి చిన్నగా వాటర్ వదులుతారు ఇట్లా పక్కన. ఆ వాటర్ అన్ని అంతే ఉన్నాయిరా. ఈ గుట్ట దారితే అయిపోయినట్టే. మళ్ళీ తర్వాత ఇంకా నార్మల్ రోడ్స్ వస్తాయి. అటు ఫోకస్ చేస్తాం. కింద వాటర్ వెళ్తా ఉంటాయి. అరే వర్షం వస్తుందిరా. చినుకులు పడుతున్నట్టు వస్తున్నాయి కానీ చినుకులు కాదు. కాదా వాళ్ళ కాదా, చినుకులు పడుతున్నాయి మొత్తానికైతే. కష్టమే ఈ గుట్టల్లో వచ్చి బాగుందంటే. ఇక్కడ అన్ని చెట్లు అన్ని ఎండిపోయినాయి. అదేదో గుండె మీద ములుసూదులు వచ్చినట్టు చూసిన అదే చూస్తా. ఎండిపోయినాయి కదా, అంటే రాళ్ళల్లో పెరిగినాయి కదరా ఎండకి. ఇప్పుడు ఎండాకాలం కదా మీకు, అందుకని ఎండిపోయినట్టున్నాయి. ఇంకా చాలా పెద్ద పెద్ద గుట్టలు. ఇక్కడ ఉండాలి కదా అంతా చూపించాడు. మనకంటే ఇండియాలో అలవాటైన స్పీడ్ మీద ఇక్కడ మనం చిన్నగా పోవాలంటే నేనైతే దీని మీద దూరం అసలు చూడలేదు. వీటి పక్కన 30-40 కిలోమీటర్ 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ అరే నేను
నుంచి ఉందరా, అపోజిట్ వచ్చేది రోడ్డు అది కింద నుండి కింద నుంచి ఉంది. 2 లెవెల్స్ సరిపో కదమ్మా మరి. అవును, ఇప్పుడు మనం వెళ్ళేది పై లెవెల్ నుంచి వెళ్తాం. అటు నుంచి వచ్చే వాళ్ళు కింద నుంచి పోతున్నారు ఈ రోడ్డుకి. జాగ్రత్త రోజు. వాటర్ ఎలక్ట్రిసిటీ, ఆ వాటర్ పైన నుండి వస్తున్నాయి అన్నమాట. వచ్చిన వాటర్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. పైనుంచి ఏం వాటర్ వస్తాయి? పైన స్టోరేజ్ ఉన్నట్టు లేక్ ఏదో. ఓకే జలపాతం లాంటిది ఉందనుకో, ఒక 2 మోటార్లు పెట్టిన జనరేట్ అవుతున్నాయి. కిందకి వస్తాయి అన్నమాట వాటర్. ఆ రోజు కింద రైల్వే ట్రాక్ కూడా ఉంది జిప్సం తీసుకోవడానికి. ట్రాక్ ఉంది కాదు, లీగల్ వే నుంచే ఉంది. అదేలే, ఇగో కింద యాక్సెస్ కింద నుంచి. అదే 6 minutes వచ్చిందిరా ఇప్పటికి వీడియో. ఇంత పెద్ద కొండల్లోంచి వస్తా. అసలు కర్వ్స్ కూడా చూడు ఎట్టున్నాయో. స్లోగా పోనీ నాన్న, టేప్ ఏం కనపడేటట్లు కాదు. ఇది 1 way అవటం వల్ల మనకి భయం లేదు, సగం ఎదురుగా ఏమి రావులే అని. రెస్ట్ ఏరియా అని చెప్పి పెట్టి ఏం పెట్టిండో ఇది రెస్ట్ ఏరియా అంట. అదే ఈ సైడ్ ఆపుకోవటానికి పెద్దది పెట్టలేదు, చిన్నది ఏదో అట్లా పెట్టారు. కిందకి వెళ్తుంది అది యాక్చువల్గా. అంటే కింద రివర్ లాగా కనబడుతుంది. బేసికలీ ప్రపంచంలో ఉండే అన్ని రకాలున్న ఎన్విరాన్మెంట్స్, లేక్స్, ఇలా కొండలు అన్ని ఇండియాలోనే ఉన్నాయి. మనం చూడాలనుకుంటే ఇండియాలోనే అన్ని రకాల ఉన్నాయి కదా. 1500 కిలోమీటర్లు అయ్యి దీనికంటే పెద్దగా ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ గురించి అరే పోయి వస్తూనే ఉన్నాయి కదా ఇంకా. కానీ వీటి మీద ఎవడు ఇల్లు కట్టుకోవాలి ఇంకా. వీటి మీద కట్టుకుంటారు. కానీ డెన్వర్ వాళ్ళు ఏ కోటలు వదిలిపెట్టలేదు కదరా మరి. వదిలిపెట్టలేదు. 7:30 అయ్యింది. ఈ కొండల మధ్యలోనే పోతాం ఇంకా. ఎండ చూడండి ఎలా ఉందో. ఇక ఇక్కడ టైం చూడండి 7:24 అయ్యింది. సన్న చూడు ఎలా ఉన్నాడు. కొండల మధ్యలోంచి పోతున్నా కూడా ఇంత ఎండ ఉంది. ఈ కొండల్లోనే ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు. పెద్ద పెద్ద కొండలు, ఒక పెద్ద కొండలు రాగానే ఊరు ఉంటుంది, మళ్ళీ కొండలు దాటంగానే మళ్ళీ ఊరు ఉంటుంది. వాటి మధ్యలో కూడా ఇలాగ అందరు ఇల్లు కట్టుకునే ఉంటున్నారు. అసలు వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారో ఏంటో మరి. ఆశ్చర్యంగా ఉంది. రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ. అవును, ఆ కొండలు చూడరు ఎట్టున్నాయి. గ్రీన్ గా గోడ కట్టినట్టే ఉంది. న్యాచురల్ బ్యారియర్స్. ఫ్యూచర్ లో న్యూక్లియర్ అటాక్ అయినా కానీ కొండల్లో దూరేస్తారు. కొండల్లో దూరటానికి ఉండేరు అసలు. ఇక కొండలు అడ్డం పెట్టుకొని ఉండటమే. కొండల్లో బతకడానికి అంతే. అసలు ఎండ చూడు ఎలాగుందో. నాకైతే కెమెరాలో ఏం వస్తుందో కూడా తెలవట్లేదు. ఎండ ముఖం మీద పడి 7:30కి. ఏంటి వెళ్ళేదా? చూద్దాం అయితే అది కూడా. అంటే ఈ కొలరాడో రివరే అక్కడ దాకా వెళ్తుంది అనమాట. కొలరాడో రివర్ ఇది లాస్ వేగాస్ వచ్చి, లాస్ వేగాస్ నుండి ఈ కాలిఫోర్నియాలోకి ఎంటర్ అయ్యి, కాలిఫోర్నియా, అరిజోనా, దాని నుండి చివరిగా మెక్సికో స్టేట్ లో నుండి పసిఫిక్ సముద్రం కలుస్తుంది. వీళ్ళు ఇల్లు చూడు అక్కడక్కడ కట్టుకున్నారు. అదేదో గుడ్స్ కట్టినట్టే కట్టారు కదా, నేటివ్ అమెరికన్స్ కట్టినట్టు కట్టారు వాళ్ళు. అదే ఇప్పటిదాకా రాళ్ళ గుట్టలు వచ్చినాయి. ఇప్పుడేమో చక్కగా ప్రశాంతంగా ఉన్న గుట్టలు వచ్చినాయి. ఇటువైపు ఇల్లు ఉన్నాయి. వ్యవసాయం ఉందా ఇక్కడ? ఇప్పుడు ఈ ఏరియా అదేనా? ఓకే. వీళ్ళు ఏమైనా
నీళ్లు పెడతారా నాట్లు వేస్తారా అన్నీ స్ప్రింక్లర్స్ తోటి మిషన్లతోటే ఏం చేసిన. ఇగో ఇక్కడ ఉన్నాయి నీళ్ళు ఈ డౌన్లో రివర్ కొలరాడో రివర్. ఇట్లా తీస్తా పాతంటే ఎంత దూరమైనా తీయాలనిపిస్తుంది. తగలబడి పాతనట్టే ఉంది కానీ సూర్యుడు కొండల మీద నుంచి దిగిపోయాడు. ఇండియాలో మెరుస్తూ ఉంటాడు ఇప్పుడు. అసలు 8 ఏంటది అక్కడ సూర్యుడు అంటున్నాడు. మీరే చూసి చెప్పండి. అదేగా ఇక్కడ 8:30 అయ్యింది. ఇండియాలో టైం ఎంత అయిందో మరి టైంకి 8 అంతే. ఇండియాలో 8 అయ్యి ఉంటది ఇప్పుడు టైము. కానీ ఇంత కాలిపోతున్నట్టుగా ఉన్నాడు చూడు. అసలు ఎంత లాంగ్ పైనుంచి మబ్బులు కూడా చూడు కిట్టెట్టున్నాయి కింద. వానేం లేదు నాన్న, అది అంతా నల్లటి మబ్బు అంతే. కానీ భలేగా ఉంది. ఇలాగా చూస్తా ఉన్నాను అనుకోలే ఇప్పుడు నేను. కొండలప్పటి నుంచి మనకేమన్నా తెల్లటి ఎండ వచ్చి ఉంటది ఇప్పుడు. మామూలుగా లేదు క్లైమేట్. రోడ్డు ఎలా ఉంది, ఈ సైడ్ నుంచి అంటే ఎలాగుంది. ఎటుంది గుట్టలు ఇయ్యాగా ఈ గుట్టలే అదే ఆ గుట్టల పక్క నుంచి వెళ్ళి సూర్యుడు ఎలాగొచ్చాడు. సూపర్. ఎంత అంటే మనకి చిత్రంగా ఉంది ఇక్కడ, అలా కాదు. నైట్ రెస్ట్ ఏరియాలో ఆగాము. 10:30కి నిద్రపోయాము, లేచాము. మళ్ళీ 5కి లేచి మళ్ళీ ప్రయాణం సాగిస్తున్నాం. ఇప్పుడు 2 hours అయింది మేము బయలుదేరి. బ్యాక్ సైడ్ మళ్ళీ వ్యూ చూపిస్తా. మళ్ళీ గుట్టల్లోంచి వెళ్ళే ప్రయాణం సాగుతూ ఉంది మాది. చూడండి బయట వ్యూ చూపిస్తాను. మళ్ళీ కొండల్లోనే నైట్ స్టే చేసింది కూడా ఇలానే కొండల దగ్గరే రెస్ట్ ఏరియా ఉంటే అక్కడ ఆగి భోజనం తెచ్చుకున్నాము. డిన్నర్ చేసాము శుభ్రంగా చేసి ఇక కారులోనే చక్కగా పడుకున్నాం. మార్నింగ్ 5కి లేచి మళ్ళీ బయలుదేరాం. ఎలా ఉన్నాయి కన్నీ కొండలు. ఇవన్నీ దాటి మేము ఎప్పుడు బయటపడతామో ఏమో మరి. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలే కదా. మేము డెన్వర్ నుంచి లాస్ వేగాస్ వెళ్తున్నాం. లాస్ వేగాస్లో మా అబ్బాయి 3 years జాబ్ చేశాడు అక్కడ. అప్పుడు మాకే వెళ్ళటం కుదరలేదు. ఇప్పుడు వచ్చాం కదా, చూద్దూరు ఇదంతా బాగుంటుంది. ఇలా రోడ్ వే పోతే వ్యూ అంతా బాగుంటుంది. వేగాస్లో కూడా వీకెండ్స్ చాలా బాగుంటుంది సిటీ అది అని అంటే ఇలాగా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. వేగాస్లో కూడా చుట్టుపక్కల మొత్తం కూడా నేను మొత్తం చూపిస్తాను. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు వెళ్తాము, వెళ్ళి అదంతా చూపిస్తాము. ఇప్పుడు 7:15 అయ్యింది టైము. ఎండ చూడండి ఎలాగొచ్చిందో. 5 అయ్యే వరకే తెల్లారిపోతుంది ఇక్కడ. చీకటి పడతా మాత్రం రాత్రి 9 అయ్యింది చీకటి పడే వరకు. ఇప్పుడు మాత్రం 5ంటికే తెల్లారిపోయింది. లేచాము. ఇంకా కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ ఆగుతాము. అప్పుడు మళ్ళీ మీకు అక్కడ వ్యూ చూపిస్తాను. మేము ఎక్కడ ఆగామో చూడండి. మా అబ్బాయి ఆఫీస్ మీటింగ్ స్టార్ట్ అయింది అనేసి మమ్మల్ని ఎక్కడ ఆపాడో డోర్ వేసేస్తున్నా డిస్టర్బ్ లేకుండా. కొండలు చూడండి ఎలా ఉన్నాయో. ఇలాంటి ప్రాంతంలో తీసుకొచ్చి మమ్మల్ని ఆపాడు. వాటికి ఆఫీస్ మీటింగ్ టైం అయ్యిందంట. మా వారు చిన్న వాక్ చేస్తున్నారు అనమాట కూర్చొని. 7:30 టైం. 7:30 టైము.
ఎండ చూడండి ఎలా ఉందో. కొండల మధ్యలో ఆగి మీటింగ్ అయిపోయినాక మళ్ళీ బయలుదేరుతాం. లౌస్ ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని దీంట్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కాఫీ తెచ్చుకున్నాము. కాఫీ తెచ్చుకొని తాగుతాం. ఇంకా మధ్యలో ఊరుంది, పంట పొలాలు ఉన్నాయి అన్నమాట. అన్ని కొండల మధ్యలో వరి పండిస్తున్నారు. దాంట్లో భలే ఉంది, వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే లౌస్లో కాఫీ తాగి బయటకు వచ్చాము. ఎలా ఉందన్నమాట బయట వ్యూ. ఇన్ని కొండల మధ్యలోంచి వచ్చిన తర్వాత ఇక్కడే ఒక ఊరు కనిపించింది అనమాట. ఆ పక్కన ఇదిగోండి వరి ఫీల్డ్. మంచిగా వాటర్ స్ప్రే చూడు ఎలా పడుతుందో. అది రౌండ్గా తిరుగుతూ వాటర్ చేస్తుంది. మనమేమో ఎకరాలు ఎకరాలు నీళ్లు కాలువలు వదిలి తడుపుతాము. వీళ్ళు మాత్రం స్ప్రింకిల్ చేస్తున్నారు. అది చక్కగా రౌండ్గా తిరుగుతా మొత్తం స్ప్రే చేసుకుంటా వస్తూ ఉంది. ఈ డెజర్ట్ లోగా ఉంది. దీంట్లో ఎలా బతుకుతారో ఏమో వీళ్ళు. మళ్ళీ ఇక్కడే పండించుకొని కూడా ఇక్కడే ఉంటున్నారు వీళ్ళు. మంచి మంచి సిటీస్ అన్ని వదిలేసుకొని. కొండలు చూడండి రెడ్ కలర్లో ఎంత బాగున్నాయో. వైట్ రెడ్ కాంబినేషన్ సూపర్ ఉంది చూడండి. అటు చూస్తేనేమో కొండలు, ఇటు చూస్తేనేమో పచ్చటి పంట పొలాలు ఉన్నాయి. మెక్డొనాల్డ్కి వచ్చాము టిఫిన్కి. టైం ఎంత అయింది? 10:15 అయ్యింది. ఎక్కడికి వెళ్ళినా కానీ మెక్డొనాల్డ్, క్యాప్సీలు ఇవే ఉన్నాయి. మన దగ్గరలాగా ఇడ్లీ సాంబారు వడ ఏమి లేవు. ఏదో ఒకటి తినాలి కదా. 10 అయ్యింది. ఈ ఎట్టుంటాయో ఇక చూడాలి. మొత్తం టోటల్ జర్నీ 12 అవర్స్ అనమాట. డెన్వర్ నుంచి ఇంకా 5 అవర్స్ జర్నీ ఉంది. మా వాడి కష్టాలు చూడండి. మెక్డొనాల్డ్స్కి వచ్చినా కానీ ముందు వర్క్, దానికి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ కాసేపు వర్క్, తర్వాతే టిఫిన్. ట్రావెలింగ్ మొత్తం ఎలానే ఉంది. ఇంకా ఇప్పుడు మేము ఓతా అవుట్స్కట్స్ నుంచే వెళ్తూ ఉన్నాము. అలాగొచ్చి ఇక్కడ మెక్డొనాల్డ్స్ దగ్గర ఆగాము. ఇప్పుడు మేము ఎక్కిన రోడ్డు డైరెక్ట్ వేగాస్ వెళ్తుంది అనమాట. వేగాస్ రోడ్డు ఇంకా 300 మైళ్ళు ఉందన్నాడు అక్కడి నుంచి. ప్రస్తుతానికైతే ఓతాలోనే ఉన్నాం. కాకపోతే ఆ రోడ్డు మాత్రం డైరెక్ట్ వేగాస్ వెళ్తుంది. మెక్డొనాల్డ్ ఫుడ్ మనం ఇది కదా తప్పించి మనం ఇంకేం తినలేము అనమాట. దేంట్లో ఇక తప్పనిసరి అదొక్కటి ఆర్డర్ చేసుకున్నాం. మంచిగా ఒకటి లెక్కన చీజు, ఎగ్గు, ఇంకోటి ఏదో దాంట్లో చికెన్ ఉంది. అలా ఉందన్నమాట. 10:30 అవుతుంది. ఇక మనకు టిఫిన్ బదులు ఇదే దొరికింది. ఇక ఏదో ఒకటైనా అదే లాగిచ్చేస్తాను. ఇక చూడండి ఆర్వీ వ్యాన్లు చూడండి. రెస్ట్ వ్యాన్లు ఇవి. వీళ్ళు సెలవులు వచ్చినాయి అంటే చాలా వ్యాన్ కార్కు తగిలించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని ఉన్నాయో చూడ. అవి రెంట్కి కూడా దొరుకుతాయి అంటే ఇక్కడ రెంట్కి కూడా తీసుకొని వెళ్ళిపోతారు. దాంట్లోనే అన్నీ ఉంటాయి అన్నమాట. వంట చేసుకోవటానికి బెడ్ అన్నీ ఉంటాయి. ఒక ఇల్లు లాగానే ఉంటుంది. వీళ్ళు కొండల మీద చూడండి ఇల్లు ఎంత బాగా కట్టుకున్నారు. పైకి వెళ్ళే కొద్దికి కొండల మీదకి ఎక్కేస్తుంది ఇల్లు. ఇంకెన్ని గంటలు పట్టింది చిన్ని? 120 మైళ్ళు ఉందా ఇంకా? 1 hour 43 minutes. లాస్ వేగాస్ ఎంత పట్టింది? 1 hour 43 minutes. 1:43 నిమిషాలు పట్టిద్ది అంటే ఇంకా వెళ్ళటానికి. ఊతా నుంచి అరిజోనా స్టేట్లోకి ఎంటర్ అయ్యాము. మళ్ళీ అన్ని కొండలు వచ్చేసినాయి. అంత తెల్లగా సుత్త ఉన్నాయి కొండలు.
తెల్ల కొండలన్నీ చూడండి ఎలా ఉన్నాయి. ఇది అరిజోనా స్టేట్ అంట. ఈ రోడ్డు ఇలానే పోతూ ఉంటే వేగాస్ వెళ్ళిపోతుంది. వేగాస్ రోడ్డుకి అనమాట. ఇది మధ్యలో ఇవి అనమాట, బోత, అరిజోనా బోర్డర్స్ ఎలా టచ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. బార్డర్స్ టచ్ అవుతూ ఉంటాయి అంట. బోత డెన్వర్ తర్వాత బోత దాటాము, తర్వాత ఇప్పుడు అరిజోనాలోకి ఎంటర్ అయ్యాము. అలాగా డైరెక్ట్ ఈ రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతే వేగాస్కి వెళ్ళిపోతాం. మనం ఏమన్నా రోడ్డు తప్పిపోయినామా చిన్న ఏమన్నా? లాస్ వేగాస్కి వెళ్ళే దారి దాన్ని పట్టుకుని పోతాం. ఇంకా 97 మైల్స్ అయితే వెళ్ళిపోతాం. పోయి పోతనే ఉన్నాం. మట్టి గుట్టలలో పోయి రాళ్ళ గుట్టల్లోకి వచ్చాము. రాళ్ళ గుట్టల్లోకి వచ్చాము. అయినా కానీ వెహికల్స్ మాత్రం ఏడ తగ్గట్లేదు. ఒకదాన్ని మించి ఒకటి స్పీడ్ తోటి పోతనే ఉన్నాయి. అసలు చూడండి ఎలా ఉన్నాయి. మనం ఎప్పుడు ఎంత గుట్టలు అసలు ఎక్కడా చూసి ఉండవు. ఎంత రాళ్ళ గుట్టలు మన ఇండియాలో తక్కువగా కనబడుతుంది. సింపుల్గా వెళ్ళిపోతున్నారు. ఇటు మధ్యలో వచ్చాను. వేడి మాత్రం ఎండ మాత్రం 40 డిగ్రీలు ఉంది ఇక్కడ. అంత ఎండ ఉంది రాళ్ళ మధ్యలో. ఏసీ అసలు బాడీకి టచ్ కట్టలేమో. అదేగా మరి ఈ ఆవిరైపోతుంది వచ్చినట్టు. ఎండ మామూలుగా లేదుగా. అసలు కొండల మధ్యలో వచ్చి రోడ్డు ఎట్లేసారు కిట్. అసలు ఎంత బ్రిడ్జిలు కట్టలే కానీ వీటన్నిటిని మధ్యలోంచి వెళ్ళి బ్లాస్ట్ చేసి రోడ్లు ఎలా వేసారు ఏంటో. మెలకల్ రోడ్లు. ఓవర్టేక్ చేయాలి, లేకపోతే గాలికి నెట్టేస్తాం. పోయినంత పొడుగు ఇంతే ఉన్నాయి. పెద్ద పెద్ద కొండలు ఇంకొత్తనే ఉన్నాయి. అయిపోయింది. ఇప్పుడు ఒక అగ్ని పర్వతాన్ని ఇక్కడ ఎక్కుతా ఉంటాం. ఇప్పుడు చూడండి నడుతుందిలే. చిన్నగా పోతుంది. కాకపోతే నువ్వు అనే ప్రతి మాట అందులో రికార్డ్ అవుతుంది. ఇంటికి వెళ్ళక నీ సంగతి చెప్తుంది. ఏమైంది? అంత బేభత్సమైన వర్షంలోనే తీసుకొచ్చింది. 3 గంటలు డ్రైవ్ చేసేది. కార్నర్ రోడ్లు ప్లెయిన్ ఏరియాలోకి వచ్చేసాం. అక్కడ మొత్తం సోలార్ ఉందన్నమాట. సోలార్ పెట్టారు. పవర్ హౌస్ సోలార్ పవర్ హౌస్ ఇక్కడ మొత్తం పెట్టారు. కాదు బాగా కనపడట్లేదు. అలాగా ఎండ బాగుంది కదా ఇక్కడ. ఇంకొక 40 మైళ్ళు వెళ్తే లాస్ వేగాస్ చేరుకుంటాం. ఇప్పుడు నోవాడా స్టేట్లో ఉన్నాం అనమాట. వేగాస్ సిటీలోకి ఎంటర్ అవుతాం. అంటే లైటింగ్ బాగుంటుందా నైట్ విజన్ చాలా బాగుంటుంది. వేగాస్ నైట్ డ్రైవ్ చేయడానికి కానీ నడుచుకుంటూ వెళ్ళడం కానీ ఈవెన్ అంతెందుకు. ఇప్పుడు నువ్వు లోపలికి వేగాస్ లోకి వెళ్ళి కెసినోస్ లో దూరామంటే నీకు పగలు రాత్రికి సంబంధం లేదు. ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు హోటల్ రూమ్ తీసుకొని హోటల్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఇంకా భోజనం చేసి తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాము. డెన్వర్ నుంచి లాస్ వేగాస్ వరకు ఈ రోడ్డు ట్రిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.